Hi to all, this is Akshita. I am teaching class 10 biology chapter 2 respiration, the energy releasing system. Using food to carry out life process is key to life for all living beings in both multicellular or unicellular. In the chapter on nutrition, we have discussed how the body draws out nutrients from the food taken in. The food provides energy for all bodily activities only after breakdown through the process known as respiration. సరే, మన లైఫ్ని కంటిన్యూ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ఫుడ్ కావాలి. సో ఆల్ లివింగ్ బీయింగ్స్కు ఫుడ్ కావాలి. ఆ లివింగ్ బీయింగ్స్లో మల్టీ సెల్యులర్ అయి ఉండొచ్చు లేదా యూనిసెల్యులర్ కూడా ఉండొచ్చు. అలాగే మనం ప్రీవియస్ చాప్టర్లో ఆన్ న్యూట్రిషన్ అనేటువంటి చాప్టర్లో ఏం తెలుసుకున్నాం? మన బాడీ వచ్చేసి ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని డ్రా చేస్తుంది అని తెలుసుకున్నాం. సో మన బాడీ ఏదైనా యాక్టివిటీ చేయాలంటే మనకు ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ మనకు ఎలా వస్తుందంటే ఫుడ్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ బ్రేక్డౌన్ అనేటువంటి ప్రాసెస్ జరగాలి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి అంటే రెస్పిరేషన్. దస్ రెస్పిరేషన్ లీడ్స్ టు ఫైనల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ రెస్పిరేషన్ దేనికి దారితీస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ యూజ్ అవ్వాలి. యూటిలైజ్ అవ్వాలంటే రెస్పిరేషన్ ప్రాసెస్ ఉండాలి. వెన్ ఆక్సిజన్ ఈజ్ ప్లెంటిఫుల్, రెస్పిరేషన్ నార్మలీ టేక్స్ ఓవర్. సెల్స్ ఆఫ్ ద లివింగ్ బాడీ యూజ్ ఫుడ్ కాన్స్టాంట్లీ టు హెల్ప్ అవర్ బాడీ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సరే, మనకు ఎక్కువ ఆక్సిజన్ ఉన్నట్టయితే రెస్పిరేషన్ ఎలా ఉంటుంది? నార్మల్గానే జరుగుతుంది. ఇక్కడ మన లివింగ్ బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఫుడ్ని యూజ్ చేసుకొని మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫంక్షన్ని కూడా ప్రాపర్గా జరిగేలా చూస్తుంది. దే రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్, ఫుడ్ మెటీరియల్ అండ్ సమ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగాలి అంటే ఖచ్చితంగా గ్యాస్ ఉండాలి, ఫుడ్ మెటీరియల్ అలాగే కెమికల్స్ కూడా ఉండాలన్నమాట. The term respiration derived from Latin word respire meaning to breathe refers to the whole chain of processes from the inhalation of air to the use of oxygen in the cells. To begin with, we shall study the relation of gases and the process of respiration. ఈ రెస్పిరేషన్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేశారనమాట. లాటిన్ వర్డ్ ఏంటి అంటే రెస్పైర్. రెస్పైర్ అంటే బ్రీత్ అనమాట. సో ఇది మన ఇన్హలేషన్ ఆఫ్ ఎయిర్లో వచ్చేసి టోటల్ హోల్ ప్రాసెస్ని రెఫర్ చేస్తుంది. అంటే మన సెల్స్ ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటుంది కదా, ఆ విధంగా అనమాట. సరే, దీన్ని మనం స్టార్ట్ చేయాలంటే ముందుగా ఇక్కడ గ్యాసెస్ అలాగే ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని చూసుకోవాలి. డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్. సరే, ఇప్పుడు గ్యాసెస్ యొక్క డిస్కవరీని అలాగే మనం రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ద టర్మ్ రెస్పిరేషన్ కేమ్ ఇన్ టు యూజ్ ఎ సెంచురీ ఆఫ్టర్ ద వర్డ్ బ్రీతింగ్ వాజ్ యూజ్డ్. ఈ రెస్పిరేషన్ అనేటువంటి టర్మ్ ఎప్పుడు యూజ్లోకి వచ్చింది అంటే మనం బ్రీతింగ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేసిన సెంచురీ తర్వాత వచ్చిందనమాట. వే బ్యాక్ ఇన్ ద 14th century, అంటే 14th centuryలో వచ్చింది. ఇట్ వాజ్ యూజ్డ్ మచ్ బిఫోర్ పీపుల్ న్యూ దట్ హెయిర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో మనకు తెలుసు హెయిర్ అంటే ఏంటి? మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, అన్ని గ్యాసెస్ కూడా ఉంటాయి. దే హార్డ్లీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ that took place internally in a living body. Respiration, which was used as a medical term, usually referred to as a process involving passage of air and production of body heat. So people also know that anything in our body internally life process occurs. సో రెస్పిరేషన్ అనేది ఒక మెడికల్ టర్మ్ అన్నమాట. అంటే ఇది మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాసెస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ పాసేజ్ ఆఫ్ ఎయిర్. ఇన్హేల్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు. ఇట్ ఈస్ ద పాసేజ్ ఆఫ్ ఎయిర్ అనమాట. అలాగే బాడీ యొక్క హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.
It was not until 18th century when Lavoisier and Priestley did a comprehensive work on properties of gases, their exchange and respiration, that we came to know something about how the process of gaseous exchange goes on in our body. సో 18th సెంచురీ వరకు అంటే లావాయిజర్ అలాగే ప్రిస్లే వచ్చేసి ఈ గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ మీద వర్క్ చేశారనమాట. అంటే రెస్పిరేషన్లో వాటి యొక్క ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ ఆఫ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా సంథింగ్ ఏమో ఉందని చెప్పి వాళ్ళు కనుగొన్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ సమ్ ఆఫ్ ప్రిస్లేస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ అర్లియర్ క్లాసెస్. సో ప్రీవియస్ క్లాసెస్లో అంటే అర్లియర్ క్లాసెస్లో చూసుకున్నట్టయితే మీరు ప్రిస్లే యొక్క ఎక్స్పెరిమెంట్స్ని ఖచ్చితంగా వినే ఉంటారు. యూ హ్యావ్ అన్ అకౌంట్ ఆఫ్ ఇట్ ఇన్ ద చాప్టర్ ఆన్ న్యూట్రిషన్ యాజ్ వెల్. సో అర్లియర్ క్లాసెస్లోనే కాకుండా న్యూట్రిషన్ అటువంటి చాప్టర్లో కూడా మీరు తెలుసుకున్నారు. రీకాల్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మీరు తెలుసుకున్నటువంటి కాన్సెప్ట్స్ మొత్తం రీకాల్ చేసి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేయమంటున్నారు. కెన్ ఇట్ బీ సెడ్ దట్ ప్రిస్లే ఎక్స్పెరిమెంట్స్ హెల్ప్డ్ హస్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ కంపోజిషన్ ఆఫ్ హెయిర్? హౌ? సో ఈ ప్రిస్లే ఎక్స్పెరిమెంట్ మనకేం ఏం హెల్ప్ చేస్తుందంటే ఈ ఎయిర్ యొక్క కాంపోజిషన్ని ఫైండ్ అవుట్ చేయగలమా? ఎలా? Lavoisier also carried out several experiments to understand the property of gases. కేవలం ప్రిస్లేనే కాదు, లావాయిజర్ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట. అంటే గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ని చేశాడు. In his early experiments, it is clear that Lavoisier thought that the gas liberated on heating powdered charcoal in a bell jar kept over water in a trough was like fixed air. In those days, carbon dioxide was known as fixed air. The next series of experiments dealt with the combustion of phosphorus in a bell jar. From these studies, Lavoisier showed that whatever in the atmospheric air which combined with the phosphorus was not water vapor. His final words are that the substance which combines with the phosphorus is either air itself or another elastic fluid present in a certain portion in the air which we breathe. This was the respirable air, a component of air that also helped in burning. సో తన యొక్క ఎక్స్పెరిమెంట్స్లో ఏం తెలుసుకున్నాడంటే లావాయిజర్ ఏం ఆలోచించాడంటే ఎప్పుడైతే మనం ఒక బెల్ జార్లో చార్కోల్ని వాటర్తో పాటు అంటే హీట్ చేస్తామో అప్పుడు ఒక గ్యాస్ అనేది లిబరేట్ అవుతుందన్నాడు. సో దాన్ని ఫిక్స్డ్ ఎయిర్ అనుకున్నాడు. కానీ అప్పటి కాలంలో కార్బన్ డయాక్సైడ్ని ఫిక్స్డ్ ఎయిర్ అని అనుకున్నారు. కానీ ఇతని యొక్క లావాయిజర్ యొక్క ఎక్స్పెరిమెంట్స్లో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే బెల్ జార్లో చార్కోల్ పౌడర్ని మనం వాటర్ మీద అంటే ట్రఫ్లో ఉన్నటువంటి వాటర్తో పాటు మనం హీట్ చేస్తామో ఒక గ్యాస్ లిబరేట్ అవుతుంది. దాన్ని ఫిక్స్డ్ గ్యాస్ అనుకున్నాడు, అంటే ఫిక్స్డ్ ఎయిర్ అనుకున్నాడు. కానీ అప్పటి కాలంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిక్స్డ్ ఎయిర్. సరే, నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో ఏం తెలుసుకున్నాడంటే ఎప్పుడైతే మనం బెల్ జార్లో ఫాస్ఫరస్ని కంబషన్ చేస్తామో తన యొక్క స్టడీస్ ప్రకారం లావాయిజర్ ఈ విధంగా చెప్పాడు. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్లో మనం అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఫాస్ఫరస్తో కంబైన్ చేసినట్టయితే అంటే వాజ్ నాట్ అది వచ్చేది మనకు వాటర్ వేపర్ కాదు అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే మనం అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఫాస్ఫరస్ని కంబైన్ చేస్తామో అక్కడ మనకు వచ్చేటువంటి ఫామ్ అయ్యేటువంటిది వాటర్ వేపర్ కాదు అని చెప్పాడు. ఫైనల్గా తను ఏం చెప్పాడంటే సో ఇక్కడ ఏదైనా సబ్స్టాన్స్ ఫాస్ఫరస్తో కంబైన్ అయినట్టయితే ఒకటి ఐదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ అయ్యుండొచ్చు లేదా ఎలాస్టిక్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయ్యొచ్చు. సో ఇది మనకు ఎయిర్లో ఏదైతే మనం బ్రీత్ చేస్తామో అదే అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద రెస్పైరబుల్ ఎయిర్. వాట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై కంబషన్ అకార్డింగ్ టు లావాయిజర్. సో లావాయిజర్ ప్రకారము కంబషన్ జరిగినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతోంది? ఇందాక మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే కంబషన్ జరుగుతుందో సో ఇక్కడ వాటర్ వేపర్ కాదు అని చెప్తున్నాడు. వాట్ డిడ్ లావాయిజర్ ఫైండ్ అవుట్ అబౌట్ ఎయిర్ ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్. సో తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ ప్రకారము
ఎయిర్లో ఏం ఫైండ్ అవుట్ చేశాడు? సో ఒక రెస్పిరబుల్ ఎయిర్ ఉంది, దాన్నే మనం బ్రీత్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి కనుగొన్నాడు. వాట్ కన్క్లూషన్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద లావాయిజర్స్ ఎక్స్పెరిమెంట్స్? సో ఏదైతే మనకు ఫాస్ఫరస్తో సబ్స్టాన్స్ని ఫాస్ఫరస్తో కంబైన్ చేసినట్టయితే ఒక ఎలాస్టిక్ ఫ్లూయిడో లేదా ఐదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ ఉండొచ్చు. సో అదే ఆ ఎయిర్ ఏంటి అంటే మనం పీల్చుకునేది, వాట్ వి బ్రీత్ అంటున్నాడు. సో దట్ ఈస్ ద రెస్పిరబుల్ ఎయిర్. Lavoisier noted that there was a profound difference between the air in which combustion of a metal had been carried out and the one which had served for respiration. కానీ లావాయిజర్ మనకి ఏం నోట్ చెప్పాడు అంటే డిఫరెన్స్ ఉందని చెప్పాడు. దేనికి? ఎప్పుడైతే మనం మెటల్ని కంబషన్ చేస్తామో అక్కడ వచ్చేటువంటి ఎయిర్కు, అలాగే మనం తీసుకున్నటువంటి రెస్పిరేషన్కు డిఫరెన్స్ ఉందని చెప్పి ప్రొఫౌండ్ చేశాడనమాట. The air that we breathe out precipitated lime water while that after heating metal did not. అంటే ఇక్కడ మనం బ్రీత్ చేసేటువంటి ఎయిర్ ఉంటుంది కదా, అంటే బ్రీత్ అవుట్ చేసేటువంటి ఎయిర్ ఏంటి అంటే ఇది లైమ్ వాటర్ని ప్రిసిపిటేట్గా మారుస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనం మెటల్ని హీట్ చేయకుండా ఉంటామో సో అప్పుడు తీసుకున్నటువంటి ఎయిర్ కావచ్చు లేదా బ్రీత్ అవుట్ చేసినటువంటి ఎయిర్ లైమ్ వాటర్ని ప్రిసిపిటేటెడ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫ్రమ్ దిస్ హీ డెడ్యూస్డ్ దాట్ దేర్ వర్ 2 processes involved in respiration and those of these he probably knew only one. సరే, తన యొక్క ప్రకారం 2 processes అనేవి జరుగుతాయి రెస్పిరేషన్లో. సో అతను ఒకదాన్ని కనుగొన్నాడు. Therefore, he carried out another experiment by which he showed that about 1/6 of the volume of vitiated air, a term used then to show air from which the component needed for burning had been removed, consists of chalky acids gas fixed air. Therefore, to recreate common air from the vitiated air, it was not enough merely to add the appropriate amount of air needed for burning of our respirable air. The existing chalky acid gas must also be removed. సరే, ఇక్కడ రెస్పిరేషన్లో 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి తను కనుగొన్నాడని చెప్తున్నాడు. కనుకనే తను ఇంకొక ఎక్స్పెరిమెంట్ని చేయాలనుకున్నాడు. ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడు అంటే 1/6 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ విషియేటెడ్ ఎయిర్ని తీసుకున్నాడంట. సో ఇందులో మనకు కన్సిస్ట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే చాకీ యాసిడ్ గ్యాస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి ఫిక్స్డ్ గ్యాస్ అంటున్నారు. సో ఫిక్స్డ్ ఎయిర్ అంటున్నారు. కాబట్టి కామన్ ఎయిర్ని మనం రీక్రియేట్ చేయాలి. ఎక్కడి నుంచి? విషియేటెడ్ ఎయిర్ నుంచి. కానీ మనకు సరిపడినంత అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది యాడ్ చేయాలి. దేనికోసం? బర్నింగ్ చేయడానికైనా కానీ లేదా రెస్పిరబుల్ ఎయిర్ అయినా కానీ. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ చాకీ గ్యాస్ వచ్చేసి ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలి అంటున్నారు. He drew immediately the logical conclusion recording the process of respiration. సో తనైతే తెలుసుకున్నాడంట ఏంటి ఈ రెస్పిరేషన్ అనే ప్రాసెస్లో ఒక లాజికల్ కన్క్లూషన్ని రికార్డ్ చేసుకొని తన యొక్క ప్రపోజల్ని డ్రైవ్ చేశాడు. ఏంటి? ఐదర్ ఎమినెంట్లీ రెస్పిరబుల్ ఎయిర్ ఈజ్ చేంజ్డ్ ఇన్ ద లంగ్స్ టు చాకీ యాసిడ్ ఎయిర్ or an exchange takes place, the eminently respirable air being absorbed and an almost equal volume of chalky acid air being given up to the air from the lungs. He had to admit that there were strong grounds for believing that eminently respirable air did combine with the blood to produce the red color. సో ఏం చెప్పాడంటే ఇక్కడ రెస్పిరబుల్ ఎయిర్ ఉంటుంది కదా, ఆ లోపలికి వెళ్ళి లంగ్స్ లోపలికి వెళ్ళి చేంజ్ అవుతుంది అన్నాడు. ఏ విధంగా చేంజ్ అవుతుంది? చాకీ యాసిడ్ ఎయిర్గా చేంజ్ అవుతుంది అన్నాడు. లేదా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అంటే రెస్పిరబుల్ ఎయిర్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ జరుగుతుంది, లేదా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ చాకీ యాసిడ్ ఎయిర్ అనేది లంగ్స్ నుండి ఎయిర్కు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాడు. సో తన యొక్క అడ్మిట్ ప్రకారం ఏమంటున్నాడు? ఇక్కడ రెస్పిరబుల్ ఎయిర్ వచ్చేసి బ్లడ్తో కంబైన్ అయి రెడ్ కలర్ని ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాడు.
లావాయిజర్స్ ఫైండింగ్స్ లీడ్ వే టు సెవరల్ అదర్ రీసెర్చర్స్. సో ఈ లావాయిజర్ తను చేసినటువంటి కొత్త కొత్త ప్రయోగాలకు అదర్ రీసెర్చ్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. విచ్ గ్యాస్ డూ యూ థింక్ ఈజ్ లావాయిజర్ టాకింగ్ అబౌట్ వెన్ హీ సేస్ చాకీ యాసిడ్ గ్యాస్? సరే, ఇప్పుడు మనం ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్ని, తన యొక్క థాట్స్ని డిస్కస్ చేసుకున్నాం. తన ప్రకారం లావాయిజర్ ఏ గ్యాస్ గురించి డిస్కస్ చేసుకుండొచ్చు అంటే చాకీ యాసిడ్ గ్యాస్ అంటున్నాడు. సో దేని గురించి డిస్కస్ చేసుకుండొచ్చు చూద్దాం. విచ్ గ్యాస్ అకార్డింగ్ టు హిమ్ హీస్ రెస్పిరబుల్ గ్యాస్? తన ప్రకారము రెస్పిరబుల్ గ్యాస్ అంటే రెస్పిరబుల్ ఎయిర్ అంటే ఏ గ్యాస్ అయి ఉండొచ్చు? వాట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ డస్ లావాయిజర్ మెన్షన్ యాజ్ అన్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్? సో తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ ప్రకారము ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్లో ఎటువంటి స్టెప్ ఉండొచ్చు? సో వీటన్నిటిని చూద్దాం. A few lines from a textbook of human psychology written by a renowned chemist John Draper around mid-19th century goes like this. సరే, ఒక హ్యూమన్ సైకాలజీ బుక్లో కొన్ని ఫ్యూ లైన్స్ ఇక్కడ ఉన్నాయంట. ఈ లైన్స్ ఎవరు రాస్తారంటే రెనోడ్ కెమిస్ట్ జాన్ డాపర్. సో 19th centuryలో అనమాట. సో ఏం రాస్తాడో చూద్దాం. The chief materials which a living being receives are matter that can be burnt, water and oxygen gas, and out of the action of these upon one another all the physical phenomena of its life arise. What the body expels out is water, oxide of carbon, phosphorus, sulfur and others. సరే, ఈ జాన్ డాపర్ తన యొక్క బుక్లో ఏం రాశాడు అంటే ఇక్కడ మనం లివింగ్ బీయింగ్స్ కదా మనం. సో మనం తీసుకున్నటువంటి మ్యాటర్ ఏవేవి అంటే అవి బర్న్ట్ అవుతాయి, అలాగే వాటర్ అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ గ్యాస్ అంటున్నాడు. అలాగే మన బాడీ నుంచి అది ఏ ఫిజికల్ ఫెనామినా అయినా కూడా అవ్వచ్చు. సో మన బాడీ ఎక్స్పెల్ చేస్తుంది. ఏంటి ఎక్స్పెల్ చేస్తుంది అంటే రిమూవ్ చేస్తోంది. ఏంటి? వాటర్, అలాగే ఆక్సైడ్ ఆఫ్ కార్బన్స్ని, ఫాస్ఫరస్ని అండ్ నెక్స్ట్ సల్ఫర్, ఇంకా మిగతా వాటిని అని చెప్తున్నాడు. సో ఈ జాన్ డాపర్ తన యొక్క హ్యూమన్ సైకాలజీ బుక్లో ఈ విధంగా కొన్ని ఫ్యూ లైన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ లివింగ్ బీయింగ్ వచ్చేసి కొన్ని చీఫ్ మెటీరియల్స్ని రిసీవ్ చేసుకుంటాడు. ఆ మెటీరియల్స్ ఏంటి అంటే మ్యాటర్ అనమాట. ఆ మ్యాటర్ బర్న్ట్ అవుతాయి, వాటర్, ఆక్సిజన్ గ్యాస్ అంటున్నాడు. సో ఇవన్నీ కూడా యాక్షన్లో ఒకదాని మీద ఒకటి యాక్ట్ అవుతాయి. సో అలాగే బాడీలో ఏవైతే ఎక్స్పెల్ అవుతాయో వాటినే మనం వాటరు, కొన్ని ఆక్సైడ్ ఆఫ్ కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఇంకా కొన్ని అంటున్నాం అన్నమాట. Thus, we can see that the role of major compounds and elements in the process of respiration was known by mid-19th century. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కాంపౌండ్స్ అలాగే ఎలిమెంట్స్ యొక్క పాత్ర ఎలా ఉంది ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్లో మనకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో దీన్ని ఎప్పుడు తెలుసుకున్నాం మనం ముందుగానే అంటే ఈ బుక్ జాన్ డాపర్